శివాజీ గారు నమస్కారం. 2 రోజుల నుంచి అందరూ శివాజీ గారని శివాజీ గారి పేరు మర్చిపోయి మంగపతి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసిన విధానం, మీ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచాయి సినిమాలో. అండ్ ఈ మధ్యకాలంలో ఒక ట్విట్టర్లో ఒక చిన్న సినిమాలో ఒక క్యారెక్టర్ పండిందని కొన్ని హ్యాండిల్స్ నుంచి ఒక ట్వీట్లు పడితే బీవచ్గా యునానిమస్గా రీచ్ వచ్చిన పోస్టులు మీవే. అంటే చాలామంది హ్యాండిల్స్ వేస్తాం మేము ఆ సినిమా చూడగానే. అసలు ఎరగదీశారు మంగపతి అని ఫైర్ సింబల్ పెట్టగానే చాలా రీచ్ వచ్చింది అది ట్విట్టర్లో, సోషల్ మీడియాలో. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ రిలీజ్ తర్వాత పెయిడ్ ప్రీమియర్స్ నుంచి? చాలా గురు, చాలా. అంటే ఇప్పటివరకు నడిచిన నడక వేరు. నెక్స్ట్ ఈ మంగపతి తర్వాత రైటర్సు, డైరెక్టర్సు శివాజీని ఇంకో రకంగా ఆలోచిస్తారనే నమ్మకం క్రియేట్ అయింది, రాస్తారని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి మీ పర్ఫార్మెన్స్ గురించి అందరు పెయిడ్ ప్రీమియర్స్ నుంచి, మీడియా ప్రీమియర్స్ నుంచి అందరూ మాట్లాడుకున్నారు. సో అంటే కరెక్ట్ వాడుకున్నారు, ఈ డైరెక్టర్ ఎవరో శివాజీని పర్ఫెక్ట్గా వాడుకున్నారు అన్నారు. తనని అడిగితే ఏంటంటే ముందు నుంచి నేను రాసుకున్నప్పుడే శివాజీ గారు అనుకున్నాను. సో మీకు చెప్పేటప్పుడు, నరేట్ చేసేటప్పుడు చెప్పాడు, సేమ్ చెప్పాడు. ఓకే, మీరే ఈ క్యారెక్టర్ మీరే చేయాలి. నేను అడిగాను అసలు ఎవరిది ఐడియా అని చెప్పి. అడిగితే ఫస్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కొడుకు కార్తీక్ వాడు చెప్పాడంట, శివాజీ గారు ఎలా ఉంటారు, నాకు ఎందుకో బాగుంటాడు అనిపిస్తుంది. ఎందుకు అనుకున్నావు కార్తీక్ అని అడిగి. ఏం సార్ పగలంతా రాసుకునేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి పెడితే టీవీ పెడితే బిగ్ బాస్లో మీరు వచ్చేవాళ్ళు, ఎక్కడో ఆ మంగపతి యాంగిల్ ఉందే సార్ దగ్గర అనుకున్నాము అని ఫిక్స్ అయిపోయాను సార్. సో ఏది ఎందుకు మొదలవద్దో తెలియదు. సో మొదలైనప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది, మొదలైన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అది బయటకు వచ్చాక అసలు అది వేరే. ఏంటి సెట్లో మీరు మంగపతిలాగా బిహేవ్ చేసేవారని నాకు 2-3 చెప్పారు. అంటే హర్ష్ దగ్గర, శ్రీదేవి దగ్గర ఎస్పెషల్లీ అంటే ఆ భయం క్రియేట్ చేయాలని వాళ్ళతో ఎక్కువ జోవెల్గా ఉండడం కానీ అవన్నీ లేకుండా కొంచెం ఏదో దూరంగా ఉండి మాట్లాడేవాడిని కాదు, చాలా తక్కువ. అంటే ఎందుకు సార్ ఆ కాంబినేషన్స్ వర్క్ అంతే, సీన్లు సీన్స్ కోసమే, దానికోసమే మాట్లాడేవాడిని కదా ఎక్కువ అనేవాడిని. ఓకే, సో అది వాళ్ళకి ఈరోజు హెల్ప్ అయింది కదా. ఆ చిన్న ఫియర్ కోసం, భయం ఉండాలి, ఫియర్ కోసమే అంతే. మీకు టఫెస్ట్ అనిపించిన సీన్ ఏంటి సార్? మీకు ఏమన్నా అనిపించిందా? ఏం లేదు, అంటే సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. మంగపతి కావాలి, మంగపతి ఎలా కావాలో డైరెక్టర్ గారు చెప్పారు, కొట్టు అంతే. ఓకే, నాన్నగారిని కలిసినప్పుడు ఏమన్నారు సార్? అంటే బిఫోర్ ద షూట్ నాన్నగారిని కలిసారా మిమ్మల్ని పిక్ చేసుకున్నప్పుడు? తర్వాత అదే లేదండి, కలవలేదు. ఓన్లీ ఒక్కసారి ఓపెనింగ్ అప్పుడు హాయ్ సార్, వెల్కమ్ టు వాల్ ఫస్ట్ సార్ అన్నారు. ఓకే, జస్ట్ లైక్ హాయ్ హలో అంతే. అండ్ సినిమాలో అందరు మీ పర్ఫార్మెన్స్ గురించి అవి మాట్లాడుతున్నారు, కొంచెం మైన్యూట్గా కూడా మీ ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని మీ మేనరిజమ్స్, అంత మాటలు ఉంగరం తీయడం, ఆ ఉంగరాలు తీసి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాటి మీద చూపించేది. మీరు ఉంగరాలు తీశారంటే భయం వేసేది ఆడియన్స్కి, ఆ అమ్మాయిని కొట్టేటప్పుడు కానీ అదంతా. మీరు ఇంట్లోకి వచ్చి అంటే ఫస్ట్ షాట్ నుంచే అది అర్థమైపోయింది గంభీరంగా ఉంటాడు అని. ఆ ఉంగరాలు తీశారంటే భయం వేసేది. సో ఆ మేనరిజమ్స్ అవి కూడా బాగా అన్నీ కూడా డైరెక్టర్ గారు అండి. ఓకే, ఆయన చెప్పిన మేనరిజమ్స్ కూడా మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఏ విధంగా ఆయనకు నచ్చిన విధంగా ఒకటి చెప్పాడు, దాన్ని ఫాలో అయిపోయాను అంతే. ఓకే, ఇక్కడ దీనికి ఒక పెద్దగా పథకాలు వేసి దీనికి ఒక షెడ్యూల్ వేసి అలా ఏం లేదు. వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి నా మీద. సార్ అంటే ఈ ప్రీమియర్ల తర్వాత కానీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచి సెలబ్రిటీస్ అందరు చూసారు కదా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే చాలామంది యునానిమస్గా మీ గురించి మాట్లాడుకున్నారు సినిమా చూశాక. చాలా ఉన్నాయి కూడా, ఒకటి కాదు. లైఫ్లో ప్రతి ఆర్టిస్ట్కి అలాంటి ఒక మూమెంట్ వచ్చే అన్నీ ఉన్నాయి. అది మీకు అవార్డుతో సమానంగా అన్నీ ఉన్నాయి, అన్ని కామెంట్స్ చూసారు సార్ సోషల్ మీడియా నుంచి ఆ రోజు అంతా పెయిడ్ ప్రీమియర్స్లో మేము పెట్టిన పోస్ట్. 25 సంవత్సరాలు దానికోసమే కదా వెయిటింగ్ యాజ్ యాక్టర్గా. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ 90sతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు, ఈ ఇయర్ థియేటర్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. సో లాస్ట్ ఇయర్ విషయానికి వస్తే ఆ 90s అనేది ఒక్కసారిగా మీరు చేరువైపోయారు, ఇంట్లోకి వెళ్ళిపోయారు. చాలా గ్యాప్ తర్వాత మంచి రోల్ తీసుకున్నారు, పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది. ఆదిత్య ఎలా డిజైన్ చేశాడో మీకు అసలు. అండ్ నాకు ఒక విషయం ఏంటంటే ఆదిత్య నా ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఈ క్యారెక్టర్ గురించి ఆయన చెప్పగానే ఆయన వెయిట్ గెయిన్ అవుతానన్నారు. నేను అనుకున్నా ఇప్పుడు ఆయన అన్నారు కానీ అవుతారా, సరేలే ఇలా ఉన్నా ఓకే నాకు అనుకున్నా. బట్ ఆయన అది నిజంగానే డెడికేటెడ్గా ఉండి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో చేసుకొచ్చారని. సో వెయిట్ కూడా బాగా పెరిగారన్నారు మీరు. అవును, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళినాక తగ్గాను కదా.
ఓకే. సరే ఏంటి ఆదిత్య ఆ రోల్ గురించి చెప్పినప్పుడు 90s ఏమనిపించింది సార్ మీకు? చాలా గ్యాప్ తర్వాత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ వండర్ఫుల్ కదా. వండర్ఫుల్ ఎంత ఆర్గానిక్గా అనిపించిందంటే ఆహా ఇది కదా ప్రతి కుటుంబంలో ఉండేది ఆ 90స్లో ప్రతి కుటుంబంలో ఇదే కదా. చాలా అద్భుతమైన రైటింగ్ అది, ఎక్స్ట్రాడినరీ. ఎంజాయ్ చేశాను అది కూడా, చేసినంత కాలం ఎంజాయ్ చేశాను బ్రహ్మ. ఏంటి సార్ దాని నుంచి కూడా మీకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అంతా మాట్లాడుకున్నారు మీ గురించి, మీ పర్ఫార్మెన్స్ గురించి. అస్సలు వన్స్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత లక్కీలీ హ్యాపీ, ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్. సార్ ఇప్పుడు 90s అదే డైరెక్టర్తో మళ్ళీ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమాలో కూడా చేస్తున్నారు. మొన్న ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా గ్లిమ్స్ కూడా వదిలేరు. ఆ ఐడియా కానీ అందరూ ఆ సినిమా మీద కొంచెం బజ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆదిత్య ఏదో చెప్పబోతున్నాడు, మళ్ళీ శివాజీ గారి క్యారెక్టర్ని తీసుకురాబోతున్నారు, మళ్ళీ దాన్ని లీడ్గా పెట్టుకొని ఏదో ఓ మంచి లవ్ స్టోరీ చెప్పబోతున్నాడు. అదే ఈ మంగపతి తర్వాత కొంచెం డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మరి దానికి తగ్గట్టు మనల్ని ఏం అడిగేది లేదు కదా, పిలిస్తే వెళ్ళటమే అంతే. అది సో ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది మీ? నాకు ఇంకేం చెప్పలేదు మనోడు. ఓకే, ఓన్లీ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ వరకు అంతే. వన్ డేనా సార్ అది షూట్? 1 డే చేసి. ఓకే. అండ్ మీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే సార్, చాలామంది ఇద్దరు కూడా చెప్పారు నాకు, మీ అసిస్టెంట్లను మీరు చాలా బాగా చూస్తారు వాళ్ళని అసలు. నేనేందో వాళ్ళే బాగా చూసుకుంటారు నన్ను. అవునా? లేదు సార్, నేను విన్నది ఏంటంటే చాలా బాగా చూసుకుంటారు, కొన్నేళ్ల నుంచి వాళ్ళు మీ దగ్గరే వర్క్ చేస్తున్నారు. అసలు ఎక్కడ వస్తే పోరు ఎవరు వాళ్ళిద్దరు. నాకు ఉన్న 3 అసిస్టెంట్లో 2 చనిపోయారు. వాళ్ళు మేకప్ మ్యాన్ గంగాధరం, ఆ తర్వాత అసిస్టెంట్ విజయ్ గారు, ఇంకా అప్పటి నుంచి ఉన్న చంద్ర అలాగే ఉన్నాడు. సో అసిస్టెంట్స్ అంటే వాళ్ళు నన్ను బాగా చూసుకోవటమే కదా వాళ్ళు. సో అసిస్టెంట్స్ అంత కన్నా నాకు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఓహో, అలా చూస్తారు వాళ్ళని. బేసిక్గా యాక్టర్స్ కొంతమంది అసిస్టెంట్లు మారుస్తూ ఉంటారు, ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి మారుస్తారు. మీరు నాకు 2 చెప్పారు చాలా బాగా. చాలామంది మార్చరు. ఓకే, తక్కువ ఎవరో ఒకళ్ళారా కానీ చాలామంది అసిస్టెంట్లు మార్చరు అసలు. ఎందుకంటే వాళ్ళతో అలా బాండింగ్ ఏర్పడిపోద్ది. సో ఇంట్లో మనుషుల్లాగా అయిపోతారు వాళ్ళు. ఇంకా ఎందుకు మార్చాలి వాళ్ళని? సార్ ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. కొన్ని పాటల గురించి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రతి సినిమాలో కొన్ని పాటలు ఉంటాయి. అంటే ఆ టైంలో చార్ట్ బస్టర్ సాంగ్స్ అవి ఆడియో క్యాసెట్ విని ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి యూత్ కానీ అసలు ఫుల్గా ఏం చేస్తున్నారు. నాకు ఎందుకో మీ కాలేజ్ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాయదారి సెన్సేషన్ అది నా చిన్నప్పుడు. నిజంగానే పాట గురించి వెళ్ళి ఆ వైఫ్ ఫీల్ అవుతారేమో అనిపించింది. కాలేజ్లో ఎన్ని సాంగ్స్, సూపర్ సాంగ్స్ ఉంటాయి అసలు, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉంటాయి కదా అసలు. ఈ జనరేషన్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. మీకు అనిపించిందా సార్? అంటే కాలేజ్ ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాయదారి సెన్సేషన్ ఆ సాంగ్ చాలా 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 చాలా. సో చేస్తే బాగుంటుంది ఏమన్నా. ప్రొడ్యూసర్ ఇష్టం గురు, మనం బలవంత పెట్టి చేయించి దేని గురించి, అది ప్రొడ్యూసర్ ఇష్టం. సార్ ఇది ఇప్పుడు కోర్టులో మంగపతి క్యారెక్టర్ చూశాక అందరూ యునానిమస్ ఏమన్నారంటే, శివాజీని ఈ కొత్త డైరెక్టర్ భలే వాడుకున్నాడు, మంచి యాక్టర్ ఉన్నాడు మన దగ్గర, ఎక్కడి నుంచో రాలేదు మన దగ్గరే ఉన్నాడు ఆల్రెడీ, కరెక్ట్ వాడుకోవాలంతే, ఈ కొత్త డైరెక్టర్ అయినా భలే వాడుకున్నాడు. ఏంటి సార్ మధ్యలో కూడా మీకు ఏమన్నా ఆఫర్లు వచ్చాయా, ఏమన్నా రిజెక్ట్ చేశారా? అట్లా ఏం లేదు, రిజెక్ట్ అనేది ఏం లేదు. నచ్చిన స్క్రిప్ట్ పట్టుకున్నాను, నచ్చింది సారీ సున్నితంగా, సారీ సోదరు ఇది కాదు నేను ఆలోచిస్తున్నాను చెప్పాను అంతే. ఎన్ని స్క్రిప్ట్లు ఉంటారు సార్ కోర్టుకు ముందు? కోర్టుకు ముందు బిగ్ బాస్ నుంచి వచ్చినాక 60-70 స్క్రిప్ట్లు విన్నాను. ఓవరాల్గా దాంట్లో ఒక సిరీస్ ఇది పిక్ చేసుకున్నారు. చాలా చూజీ అని వచ్చా శివాజీ గారు? చూజీ ఏం కాదండి, అంటే ఇంకా డబ్బుల కోసం చేయాలంటే చాలా చేయొచ్చు, కానీ డబ్బులు అవసరమే నాకు. అలాగే నేను ఏదో డబ్బులు లేకుండా చేస్తాడు వీడు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకోవద్దు, అలా ఏం కాదు. డబ్బులు ఎంత అవసరమో క్యారెక్టర్ కూడా అంతే అవసరం, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కదా, 25 ఏళ్ల కష్టం. ఒకటి డబ్బుల కోసమని పట చేసేసి ఫేడ్ అవుట్ అయిపోయి చిరాకు దొబ్బుతున్నారు ఏంటి చూస్తే అనుకుంటే అది వద్దు. నాదొక కళ ఉంది, ఆ కళ కోసమే నేను నమ్మి చేస్తాను. సార్ రీసెంట్గా అఖండ 2లో కూడా బోయపాటి గారు ఏదో అంటే క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్లో అనుకున్నప్పుడు మీ పేరు కూడా వచ్చిందని ఎక్కడో విన్నాను నేను. ఈజ్ ఇట్ ట్రూ? మరి తెలీదు, నా దగ్గరికి నా దాకా రాలేదు. బట్ భయ్యా నాకు ఏదన్నా ఉన్నా చెప్పేస్తాడు. అవునా సార్? శ్రీనివాస్ గారు బాగా క్లోజ్ నాకు. అంటే ఓ మంచి మన మనిషి అనుకునేంత స్వతంత్రం ఉన్న మనిషి నాకు.
సార్ ఇప్పుడు చాలామంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు లైక్ మీ ఇలాంటి వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వీళ్ళందరూ కామెడీలో ఎంటర్టైన్ చేసి హిలేరియస్గా నవ్వించిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి మంచి క్యారెక్టర్స్తో ఆకలి తెచ్చుకుంటున్నారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా పడుతుంది వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డెబ్యూ డైరెక్టర్లు అయినా బాగా రాస్తున్నారు మమ్మల్ని కరెక్ట్ వాడుకుంటున్నారు అసలు వాళ్ళు ఏంటి సార్ మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాకు తెలిస్తే నేను మొత్తం నేను అయ్యే డిజైన్ చేస్తా కదా అంటే లెట్స్ గో మంగపతితో ఒక యాక్టర్గా కొంచెం ఆకలి తీరిందా మీకు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఉంటుంది కదా ఎక్కడ తీరింది తింటాం మొదలుపెట్టా ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయింది ఆకలి మొదలైంది ఆకలిని తీర్చుకోవటం మొదలైంది. ఓకే సార్ ఇప్పుడు కామెడీ విషయానికి వస్తే మీరు ఒక టైంలో అసలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు థియేటర్స్ రప్పించి మీ కాంబినేషన్లో మీరు చేసినవి కానీ సోలోగా చేసినవి కానీ పెద్ద సూపర్ హిట్లు అయినాయి ఆ టైంలో ఒక టైంలో అండ్ తర్వాత మీరు గ్యాప్ ఇచ్చారు పాలిటిక్స్ సైడ్ వెళ్ళారు అంటే పాలిటిక్స్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు చాలామంది బేసిక్గా అందరూ అరే శివాజీ గారు సినిమాలు చేస్తే బాగుండేది శివాజీ గారు సినిమాలు చేస్తే బాగుండేది ఒక సమాజం కోసం లేదంటే ఆయనకు నచ్చిన పాలసీస్ కోసం ఏదో ఫైట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అన్నారు ఆ టైంలో ఏంటి సార్ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమన్నా అబ్బా మిస్ అయ్యాను మంచి క్యారెక్టర్లు పడి ఉండేవి మనం ఇటు రావడం వల్ల సినిమాని అలా ఏం లేదు సినిమాని నో ఛాన్స్ ఆ గ్యాప్ని ఆలోచించలా నేను ప్రజల గురించి మాట్లాడాలనుకున్నా ఇలా అంతే నో రిగ్రెట్స్ ఆ టైంలో నో నో నాకు ఇష్టం ప్రజల గురించి మాట్లాడటం నాకు ఇష్టం నాకు ఇంత చేసిన జనం కోసం మాట్లాడటం నాకు ఇష్టం అప్పుడు మాట్లాడా ఇప్పుడు మాట్లాడతా రేపు కూడా మాట్లాడతా సార్ బేసిక్ సినిమాకి సంబంధం లేదు బేసిక్ ఒక యాక్టర్ అంటే అందరూ నచ్చే ఒక యాక్టరు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు అంటే మిగతా పార్టీ వాళ్ళు పాలిటిక్స్కి వెళ్ళలేదు పాలసీస్ మీద మాట్లాడాను ఓకే ఐ నెవర్ జాయిన్ ఇన్ ఎనీ పార్టీ బట్ అదే పాలిటిక్స్ మాట్లాడినప్పుడు సంథింగ్ ఏదో మాట్లాడినప్పుడు చిన్న హట్టింగ్ కూడా ఉంటుంది ఆడియన్స్కి సంథింగ్ ఏదో మిమ్మల్ని చూసే ప్రాస్పెక్టివ్ మారుతుందేమో కదా ఉండొచ్చు దానికోసం నన్ను సినిమాకి రాలేదనేది అది ఒట్టి మాట అలా ఏం లేదు అంటే సార్ మీరు అన్నట్టు మీరు మాట్లాడారు జస్ట్ దేంట్లో జాయిన్ అవ్వాలి పార్టీలో బట్ ఆ టైంలో గ్యాప్ వచ్చాక కూడా అసలు గ్యాప్ అనేది లేదు గురు నాకు నేను చెయ్యాలి అని అనుకొని నేను వెళ్ళి అడిగితే నాకు చాలామంది చేసేవాళ్ళు బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు దానికి నేను ఏదైతే పోరాటం చేశానో దాని మీదనే ఉన్నాను తప్పితే రెండు పడవల మీద కాళ్ళు పెట్టలేదు అంతే అంటే మీ ఫిలాసఫీ ఏంటి సార్ అంటే ఇలా అడిగి తెచ్చుకునే క్యారెక్టర్ల కన్నా మనల్ని వెతుక్కునే వచ్చే క్యారెక్టర్లు ఉంటాయి అలా ఏం లేదు అది పొగరవుద్ది అలా కాదు అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు అవకాశం భగవంతుడు అది క్రియేట్ చేయాల నాకు కావాలనుకున్నప్పుడు ఇచ్చాడు నాకు ఓకే అంతేగాని అది నా అదృష్టం అంతేగాని అలా లేదు లైక్ ఇప్పుడు 90s వచ్చినట్టు కోర్ట్ వచ్చినట్ట అంతే సార్ ఇప్పుడు యాజ్ యాక్టర్గా మీరు కామెడీ సినిమాలు బోల్డ్ చేశారు అప్పటి కామెడీని ఇప్పుడు కామెడీని డిఫైన్ చేస్తే ఏమనిపించింది సార్ మీకు ఇప్పుడు అడల్ట్ కామెడీలు ఇవి ఎక్కువ అవుతున్నాయి కదా మీరు సిచ్యువేషనల్ కామెడీ ఆర్గానిక్ కామెడీ ఉండేది కదా గురు అలా ఏం లేదు గురు ట్రెండ్కి తగ్గట్టు వెళ్తూ ఉండాలి అంతే ఈ ట్రెండ్లో పిల్లలకి కొన్ని బోరింగ్ అనిపించవచ్చు ఓకే మరి కొన్ని అంటే నీకు ఒకటే ఎగ్జాంపుల్ కామెడీ ఎప్పుడు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ సాధనం జనానికి ఇప్పుడు జబర్దస్త్ ఉంది ఎప్పటికీ చూస్తారు 13 ఏళ్ళ నుంచి షో నడుస్తుందంటే తమాషాన ప్రజలకు కావాల్సింది అది చిన్న సరదాగా ఉండే మాట అన్నా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు సో కాబట్టి నడుస్తుంది ఆ షో కామెడీ ఇప్పటిది ఎప్పటిదనే ఉండదు కామెడీ అంతే సరే ఏంటి సార్ మీరు కూడా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మీరు లీడ్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని నేను ఎప్పటి నుంచో చేస్తున్నా ఎవరు సినిమాలు ఇలా కొత్తగా చేస్తున్నాను నేను ఓకే అది ఇప్పుడు మళ్ళీ ప్లాన్ మళ్ళీ ఇంకో సినిమా మీరు ప్రొడక్షన్లో జరుగుతుంది ఏంటి సార్ డెబ్యూ డైరెక్టర్తో మంచి కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారని నేను అవును ఎలా ఉండబోతుంది కామెడీ ఓకే ఎంత పర్సెంట్ అయింది సార్ షూట్ 90% అయిపోయింది ఓకే ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంటుంది జూన్ మంత్లో గ్యారంటీగా రిలీజ్ ఉంటుంది 90s తర్వాత మళ్ళీ సిరీస్లు అలాంటి సిరీస్లు ఏమైనా వచ్చినాయి సార్ మీ దగ్గరికి వెబ్ కంటెంట్స్ రాలేదు అంటే మీరు ఇప్పుడు అంత యునానిమస్గా వచ్చినా కానీ రాకపోవడానికి రీజన్ ఏదనుకుంటున్నారు మీరు ఏం తెలుసు రీజన్ అంటే మీరు ఒప్పుకుంటారా లేదని భయపడుతున్నారంటారా లేకపోతే మీరు చూసి అనుకుంటున్నారా నాకు తెలియదు నా దగ్గరకు వస్తే నాకు నచ్చితే చేస్తాను లేకపోతే లేదు అంతే ఏదో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది అది వేద్దామని అంటే అయ్యే పని కాదు సార్ అసలు బేసిక్గా శివాజీ గారిని ఒక క్యారెక్టర్తో ఒప్పించాలంటే మీకు ఎలా మెప్పించాలి సార్ మిమ్మల్ని నా క్యారెక్టర్ బాగుండాలి ఏదో ఒకళ్ళు కావాలి కాబట్టి అని పెట్టుకుంటే చేయలేను స్క్రీన్ స్పేస్ కావాలి నాకు ఏదో వచ్చి కనపడిపోయి 4 రోజుల క్యారెక్టర్ అంటే చేయను అలా చేయాలనుకుంటే చాలా సినిమాలు చేసేవాడిని అవును కదా మీరు సో కాబట్టి నాకు ఈ పాత్ర నేను చేస్తే నాకు తృప్తిగా ఉండాలి ఫస్ట్ ఓకే అప్పుడు చేస్తా
సార్ సినిమాలో ఆడియన్స్ని భయపెట్టారు. షూటింగ్ జరిగినప్పుడు నాకు తెలిసి అదే సెట్లో శుభలేఖ సుధాకర్ గారిని అందరూ భయపెట్టమే లేదు, అదేం లేదు. శుభలేఖ సుధాకర్ గారు ఎలా అన్నారు సార్ మీ క్యారెక్టర్ చాలా అదంతా ఆయన చాలా ఆయన పాపం ఆయన ఎక్కువ భయపెట్టారు మీరు సినిమాలో. అది పాత్ర అంతేగాని ఈజ్ ఎ నైస్ మ్యాన్, వెరీ గ్రేట్ యాక్టర్. ఆయన కానీ మేడం గారు కానీ రోహిణి గారు ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ మాస్టర్స్, వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు మాస్టర్స్. లైక్ రోహిణి గారితో ఒక లాస్ట్ సీన్ ఏదైతే ఉందో, అంటే రివీల్ చేయకూడదు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు, ఒక మంచి ఇంపాక్ట్ సీన్ అది. మీరు ఒక చిన్న డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతారు, అది భలే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సార్. సో ఆవిడ మీతో చేసేటప్పుడు ఆ సీన్ చాలా క్లైమాక్స్ చాలా చాలా గొప్ప యాక్టర్ ఆవిడ గురించి నేను చెప్పడం ఏంటి, ప్రపంచం మాట్లాడుద్ది. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అందరితోటి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా అనిపించింది. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కోర్టు షూటింగ్. కోర్టుకు సంబంధించి ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్ మీరు మంగపతిగా? ఎవ్రీ మూమెంట్ సార్ ఐ ఎంజాయ్డ్, ప్రతి సీను. సార్ నాకు మీ గురించి ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే, శివాజీ గారు మాట ఇచ్చారంటే అసలు తప్పరు. లైక్ అది ఏదైనా కానీ, అంటే మాట ఇచ్చారు నేను చేస్తున్నానంటే, లేదంటే 6కి వస్తున్నానంటే 6కి, అటు టైమింగ్ కానీ ఏదైనా కానీ ఒక మాట ఇచ్చారంటే అసలు దాని మీద కట్టుబడి నిలబడతారు, అసలు 1% కూడా ఉండదు. చాలామంది అంటే ఏంటంటే ఇస్తారు, మాట ఇస్తారు, తప్పుతారు కదా. బేసిక్గా మీ మీద అది గుడ్ విల్ అంటే ఏంటి సార్ మీరు అదే కదా క్యారెక్టర్ అంటే. ఓకే అదే క్యారెక్టర్. సార్ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ అంటే మీకు చాలామంది సీనియర్ డైరెక్టర్లతో వర్క్ చేశారు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్లు ఇప్పుడు ఇలాంటి మిమ్మల్ని మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి మిమ్మల్ని ఒక జోన్లోకి తీసుకొచ్చి మీ పర్ఫార్మెన్స్ని ఒకసారి ఎలివేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ యంగ్ డైరెక్టర్స్తో వీళ్ళు రావడం? ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి మంచి స్క్రిప్ట్లతో వస్తున్నారు. సో అంటే జనరేషన్ మారుతూ ఉంది. సో కాబట్టి కాలంతో పాటు మనం కూడా మంచి పాత్రలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కరెక్ట్ టైం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు కదా. అవును సార్, అంతే సార్. ఈ సినిమా చూసాక అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే శివాజీ గారికి ఇలాంటి క్యారెక్టర్ ఒక పెద్ద సినిమాలో పడాలి, మెయిన్ విలన్గా పడాలి అని ఎక్కువ మంది వాళ్ళ హీరోలు బట్టి ఈ సినిమాలో పడితే బాగుండు, ఆ సినిమాలో పడితే బాగుండు అని వాళ్ళు ఊహించేసుకుంటారు. మీకు స్పెసిఫిక్గా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు, మీరు మెప్పిస్తున్నారు కాబట్టి ఇంత అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి మీకు పర్టికులర్గా ఇలాంటి సినిమా ఈయన సినిమాలో చేయాలని, ఈ హీరో సినిమాలో చేయాలని అలా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు, అందరితో చేస్తే ఇంకా హ్యాపీ కదా. ఓకే, ప్రతి హీరోతో చేస్తే ఇంకంతకన్నా ఏముంటుంది. పోనీ డైరెక్టర్స్ మీరు ఇప్పుడు ఇందాక అన్న శ్రీని గారితో నాకు ట్రాప్ ఉంది, బోయపాటి శ్రీని గారితో అలా ఏదన్నా ఒక డైరెక్టర్తో ఏముంటుంది. ప్రతి డైరెక్టర్ తెలుగులో పూరి గారు కానీ, బోయపాటి గారు కానీ, అలాగే అనిల్ రావిపూడి, భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమల ఏం డైరెక్టర్, ఏం రాస్తాడు, రైటింగ్ చాలా బాగుంటుంది అతను. అది ఆయన కానీ ఇప్పుడు వచ్చే ప్రతి డైరెక్టర్, కొత్త డైరెక్టర్లంతా కూడా దే ఆర్ క్రియేటింగ్ మిరాకిల్స్, అద్భుతాలు చేస్తున్నారు. సో వాళ్ళు నన్ను ఇంకా బాగా చూపించగలరు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో యాజ్ యాక్టర్గా? మీరు చేసిన వాళ్ళతో కానీ చేయని వాళ్ళతో ఎవరితోనన్నా మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అవుద్ది, అందరూ నా ఫేవరెట్ డైరెక్టర్లు అనేది. తెలుగులో ఎంటర్టైన్మెంట్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ గారి రైటింగ్ చాలా బాగుంటుంది. ఓకే, వెరీ నైస్ వెరీ నేటివిటీ, బాగా ఆ గోదావరి ఎటకారాన్ని పుణికిపుచ్చుకున్న తెలుగు సినిమా వండర్. ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. అలాగే నా ఫేవరెట్ అంటే బోయపాటి గారు. అవునా సార్? అంటే ఇద్దరు పేర్లు చెప్పి అంటే త్రివిక్రమ్ గారు ఇష్టం, నా ఫేవరెట్ బోయపాటి గారు ఎప్పుడు ఎనీడే. కాకపోతే త్రివిక్రమ్ గారు రైటింగ్ కానీ ఆయన న్యాచురాలిటీ కానీ అది అందరికీ నచ్చే డైరెక్టర్ ఆయన. నా ఒక్కడికే కదా, రైటింగ్ కదా. ఎనీవేస్ కోర్టులో మంగపతిగా యునానిమస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అసలు మంచి ప్రేజ్ అప్రిషియేషన్ పొందారు. కంగ్రాచులేషన్ ఫర్ దట్ సార్. అండ్ మీరు అన్నట్టు బోయపాటి గారితో అలాగే త్రివిక్రమ్ గారితో, మీరు అన్నట్టు యంగ్ డైరెక్టర్స్లో వెంకీ కుడుమల గారు, వీళ్ళందరితోటి మీరు నాకు తెలిసి మంచి క్యారెక్టర్లు చేయాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ శివాజీ గారు శివన్నగా విజృంభించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్.
అండ్ అలాగే మీరు లీడ్గా చేస్తున్న సినిమా కూడా త్వరలోనే వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మళ్ళీ అప్పటి శివాజీ గారిని గుర్తు చేస్తే రెట్రో శివాజీ గారిని గుర్తు చేయాలి. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.